మార్వాడి గో బ్యాక్ ఉద్యమంపై తొలిసారిగా స్పందించారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే. ప్రస్తుతం మనతో అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం జరుగుతుంది. ఇక నిజామాబాద్లో కూడా చాలామంది మార్వాడిస్తున్నారు. ఏం చెప్తారు ఈ ఉద్యమం, అసలు దీని వెనుక ఏం జరుగుతుందండి? తెలంగాణలో ఈ వ్యతిరేకత ఏదైతే హిందువుల వ్యతిరేకత, హిందువుల పైన దాడులు కానీ, హిందూ ఆలయాల పైన దాడులు ధ్వంసం చేయడము గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కువైతా ఉన్నాయి. మార్వాడి గో బ్యాక్ కూడా దాంట్లో భాగమే. మరి మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ఒక మెసేజ్ ఇవ్వలేదు. దానికి ఎవరి తరపున ఒక పనికిరాని విషయాలు మాట్లాడుతుంటారు తప్ప, మరి మార్వాడి గో బ్యాక్ అంటే ఇది ఒక కుట్రలో భాగం. మరి దీనికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని ప్రజలలో అనుమానం రేకెత్తుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటారు, ఈరోజు ఇంకొక కులం గురించి గో బ్యాక్ అంటారు. మేము చెప్తా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పండి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని గో బ్యాక్ అని చెప్పండి. తెలంగాణలో కూడా చాలా జిల్లాలలో తిష్ట వేసి కూర్చున్నారు వాళ్ళు. అర్బన్లో కానీ బోధన్లో కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు ఫైండ్ అవుట్ అయినరు. కానీ వాళ్లకు గో బ్యాక్ అనే దమ్ము ధైర్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వము అసలు పరిపాలించడానికి నిజంగా అర్హులు కారని చెప్తా ఉన్నారు. మార్వాడి గో బ్యాక్ అని చెప్తుంటే ఆ ఉద్యమం అంతా కూడా ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారి నుంచి కానీ ఎటువంటి ఏ మినిస్టర్ నుంచి కూడా ఇంతవరకు రాకపోవడం నిజంగా చాలా శోచనీయం. హిందువులందరూ కూడా ఎప్పటికీ ఇది హిందూ దేశము, భారతదేశము, హిందువులందరూ కూడా ఐక్యతగా ఉన్నారు. రాబోయే రోజులలో ఇంకా ఐక్యమత్యంగా ఉండాలని నేను అందరికి కూడా కోరుకుంటాను. చాలా చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి, చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు ఉద్యమం పేరుతో. షాపులు బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? ఒకటే చెప్తా ఉన్నా, మేమందరం వెంబట ఉన్నాం. మార్వాడి భాయ్ సాబ్లతో మేమందరం కూడా వెంబట ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వెంబట ఉంది. భారతీయ జనతా పార్టీ ఉంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇది పెద్ద కుట్ర, అంతర్జాతీయ వేదిక ద్వారా కాంగ్రెస్ చేస్తున్న కుట్ర. ఇది గో బ్యాక్ అని కానీ, ఓట్ చోర్ అనేది కానీ, ఇవన్నీ కూడా కుట్రలో భాగమే. కనుక మార్వాడి సోదరులకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. హిందువులందరూ మేంబట ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మేంబట ఉందని చెప్తా ఉన్నాం. కొన్ని చోట్ల బీజేపీ సానుభూతి పరులు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ అవుతారు. కామారెడ్డిలో రీసెంట్లీ పార్టిసిపేట్ అయ్యారు. అంటే బీజేపీ శ్రేణులకు ఏం చెప్తారు సార్? మార్వాడి గో బ్యాక్ అనేది అది క్రియేట్ చేసింది. మొన్ననే వాళ్ళు ఖండించారు, మేమందరం కలిసి వెళ్తున్నాం. ఏదైతే పాట్ మార్కెట్లో జరిగిన సంఘటన, అక్కడ మార్వాడీలు కానీ, అక్కడ ఎవరైతే చిన్న ఘర్షణ రోజు జరుగుతూ ఉంటాయి, అనేక చోట్ల ఘర్షణలు. ఇవాళ రేపు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఏదో మాట జరిగి దానికి ఇది సృష్టించారు. మార్వాడి గో బ్యాక్ తర్వాత వాళ్ళ మధ్యన జరిగిన ఘర్షణలో ఎటువంటి రాలేదు. వీళ్ళు గో బ్యాక్ అనలేదు, ఎవరు అనలేదు. ఇది మధ్యన సృష్టించిన స్లోగన్. కనుక మేమందరం కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అందరికీ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తాం. ఎవరు పార్టిసిపేట్ కాదని చెప్తారా సార్? అంటే బీజేపీ కార్యకర్తలు ఇందులో వెళ్ళొద్దు ఈ ఉద్యమంలో అనేది? ఎస్, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ మేము చెప్తా ఉన్నాం, మద్దతు ఇస్తున్నాం. ప్రతి కులమైన హిందూ కులాల అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా కులాలకు విడదీసేది కాదు. హిందువులందరం ఒకటే. ఇది భారతీయ జనతా పార్టీ స్లోగన్. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద అర్బన్ ఎమ్మెల్యే చెప్తున్నారు, మార్వాడిలో గో బ్యాక్ ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. దీని వెనుక కుట్ర ఉంది. హిందువుల మధ్య ఐక్యత దెబ్బతీసడంలో భాగంగానే ఈ ఉద్యమం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దనేది ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.